హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్లో భాగంగా ఎపిసోడ్ 18 డే 17 సెప్టెంబర్ 18 టీవీలో టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. ఎపిసోడ్లో చాలా మంచి విషయాన్ని వాటి కోసం తెలుసుకుందాం. అయితే ఫస్ట్లో ఈ దోశల గొడవ ఏంటో చూద్దాం. దోశల గొడవ తర్వాత మనకి ఒక టాస్క్ పెట్టడం జరిగింది, ప్రభావతి 2.0. సో ఆ టాస్క్ కోసం కూడా మాట్లాడదాం. సో చాలా మంచి విషయాలు. టాస్క్లో పృథ్వీరాజ్ అగ్రెసివ్ గురయ్యాడు. సో అగ్రెషన్ కోసం మాట్లాడదాం. అండ్ నిఖిల్ యాజ్ యూజువల్ మళ్ళీ కంటతడి పెట్టాడు. దాంతోపాటు విష్ణుప్రియ 2 సార్లు అంటే సంబంధం లేని విషయాల్లో కూడా కొంచెం ఓవర్ రియాక్ట్ అయిందేమో అనిపించింది. సో చాలా మంచి విషయాలు వీడియో మొత్తం చేసేసాను. అయితే ఫస్ట్ మనం ఒక పాయింట్కి మాట్లాడిన తర్వాత వెళ్దాం. నిన్న ఆడి ఆ టాస్క్ ఏదైతుందో బెలూన్స్ టాస్క్ కోసం ఆడి మనం మాట్లాడేసాం కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ కోసం వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే నేను బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత అభినయం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నిన్న ఆడే చెప్తాను నేను జేమ్స్ ఆర్ఎన్ బిగ్ బాస్ ఏమైనా చేసుకోపోని చెప్పేసి. అట్నే వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, మనం ఏ పని చేయొద్దు, ఓకేనా, మన వర్క్ మనం చేసుకుందాం, మన బౌల్స్ ఏమంటాం క్లీన్ చేసుకుందాం తప్ప మనం హౌస్ వర్క్ అసలు పార్టిసిపేట్ చేయొద్దు. బిగ్ బాస్ ఏం చేస్తాడో చూద్దాం. అలా ఇప్పుడు టాస్క్ ఇస్తాడా లేదంటే ఫుడ్ ఇస్తాడా, ఎవడు ఏం చేస్తాడో చూద్దాం, మనం ఏం చేస్తా జరగంతి అన్న మూడ్లో ఉన్నాడు అభినవ్. కట్ చేసి ఇక్కడ దోశల గొడవ స్టార్ట్ అయింది. అసలు దోశల గొడవ ఏంటబ్బా ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నార్మల్గా ప్రేరణ వెళ్ళేసి సింపుల్గా దోశలు పోసుకుంటుంటుంది. అయితే ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసిన తర్వాత మనకు కూడా చాలా సింప్లిఫై అయిపోతుంది. లేకపోతే మనం చెప్పేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు మహారాజా సింలో క్లైమాక్స్ తర్వాత రివీల్ చేసిన అట్లా కాకుండా పాయింట్ టు పాయింట్ వెళ్ళినట్టయితే సింపుల్ యాజ్ చెప్పాలనుకుంటే, ప్రేరణ ఏదైతుందో ప్రేరణ దోశలు పోస్తుంది. దోశలు ఎందుకు పోస్తుంది అంటే, ఆల్రెడీ ఇప్పుడు సంచలకి ఏం చెప్పింది అంటే, సోనియా నిన్న గేమ్లో బెలూన్స్ టాస్ అయిపోయినప్పుడు నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచారని చెప్పేసి ప్రకటించేసింది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ లేకుండా పోతుంది. అది ఇప్పుడు అమల్లోకి వస్తారు, రేపు అమల్లోకి వస్తారు, ఏమైతే ఏంటంటే ఏమని తెలియదు, ఓకేనా. సో ఉన్న ఫుడ్ వల్ల దోశలు ఉన్నాయి కాబట్టి పోసేసుకుందాం, మనం తినేద్దాం. తర్వాత సంగతి తర్వాత ఒకవేళ మళ్ళీ అప్పటికప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్కి వస్తే ఒకవేళ తినొద్దు ఫుడ్ లోపల పెట్టాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి యాంగిల్ తోటి అంటే దోశలు పోసుకుందాం, మనం తిందాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే మూడ్లో ఉన్నారు. వాళ్ళ చీఫ్ అదే చెప్పారు, వీళ్ళు వచ్చి అదే చేస్తున్నారు. సో కొంచెం సీరియస్ ఫేస్ తోటి తను దోశలు పోసుకుంటూ ఉంది. ఓకే, ప్రేరణ పోసుకోవట్లేదు అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళ కోసం పోస్తుంది అనుకోవచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, అయితే విష్ణుప్రియకి ఆకలింటుంది, తనకు దోశలు పోసుకురాదని అనుకుందాం. ఓకే, ఆ నాగమణి కంటే వచ్చి విష్ణుప్రియకి ఆకలిస్తుందంటే దోశ పోయి అంటాడు. అరే మన చీఫ్ ఏం చెప్పారు, మనం పని చేసుకోమని కదా, మనకు పోసుకోమని కదా, నువ్వు ఎందుకు ఆమె పని చెప్తున్నావు, వాళ్ళ టీం వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు, వాళ్ళ క్లాన్ వాళ్ళు పోసుకుంటారు లేని ఆమె అనింది. లేదు తనకి ఏదో ఆకలంటే కదా, తనకు పోసుకోవడం రాదంటే నువ్వు పోయి అని ఆయన అడిగింది. ఓకే సరే అని ఈమె సరే అని కొనుక్కుంటేనే పోసింది. ఓకే, పోసి నార్మల్గా వేసింది. ఇది ఇప్పుడు వేసింది దాంట్లో తప్పుందాం అంటే పాయింట్ ఆ సెకండ్ ఆఫ్ టైంలో అక్కడ ఎవరున్నారు వెనక నుంచి ఆదిత్య ఓం గారు పాస్ అవుతుంటారు. ఆ టైంలో నాగమణి కంట స్పాట్లోనే ఉన్నాడు పక్కనే. ఓకేనా, విష్ణుప్రియ నాగమణి కంటే గిన్నె పట్టుకొని దాన్ని విష్ణుప్రియకి ఇచ్చింది. ఓకేనా, అయితే ఇది ఎంత క్లారిటీగానే ఉంది. కట్ చేస్తే వేసుకున్న తర్వాత విష్ణుప్రియ ఇక్కడ ఏంటంటే ఆ ఇద్దరు మూడు సెట్లు, ఇటు ప్రేరణ కొంచెం సీరియస్ మూడ్లోనే ఉంది, విష్ణుప్రియ కొంచెం సీరియస్ మూడ్లోనే ఉంది ఆడ. సరే వేసిన తర్వాత విష్ణుప్రియ ఏమంటుంది, నువ్వు నాగమణి కంట కూడా వేస్తుంటే వెయ్యి అంటుంది. ఆ నాగమణి కంటకు దోశ వేసి ఈ ప్రేరణ వేసిన దోశ అవుతుంది దాన్ని తీసేసి తను వెళ్ళి అక్కడ కూర్చొని ఏడ్స్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కాలిగురి సభ్యులందరూ వాళ్ళందరూ ఏమని కూర్చొని అడిగితే ఆ అమ్మాయి దోశ నాకు ఏదో జైల్లో విసిరేసినట్టుగా ముస్టేషనల్ సెన్స్లో వేసింది అని చెప్తే అనడానికి వచ్చింది. అప్పుడు సరే నాగమణి కంటే అడిగి వస్తే నాగమణి కంటే అడిగి ఏమైంది అయ్యా అని అడిగితే నాగమణి కంటే ఏం చెప్తాడంటే, దోశ ఏమంటే లేదు మనం వేసుకుందాం అనింది, అప్పుడు నేను అందరికీ ఆకలి ఒకటే కదంటే తర్వాత మళ్ళీ ఆమె దోశ వేసింది అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ నిఖిల్ ఏమైంది కరెక్ట్ చెప్పరా అంటే, అప్పుడు మళ్ళీ కొత్తగా ఆమె విల్ఫుల్గా అయితే వేయలేదు, విల్ఫుల్ అంటే ఆ ఇష్టంతో అయితే వేయలేదని చెప్తాడు. ఓకే, కట్ చేస్తే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ ప్రేరణ పాయింట్ అంటే మనం వాళ్ళు తెలిసేసుకున్నాం కాబట్టి విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే, అంటే నిఖిల్ దోశ వేసి తీసుకొస్తుంటప్పుడు ఏమన్నదంటే, నువ్వు మహాన్ అయిపోయావులే అన్నట్టు, ఇప్పుడు నువ్వు సహాయం చేసి నువ్వు గొప్పను అయిపోయేవాళ్ళే అన్నట్టు ఏదో అనింది. సో అది నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఆమె వేసిన విధానం ఇలా వేసింది, సో అది కొంచెం నన్ను కింద పరిచయం ఉందని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. బేసిక్ ఏంటంటే అయితే ఈయన పాయింట్ ఏంటంటే, సార్ ఇదంతా బాగానే ఉంది, వీళ్ళందరూ పాయింట్స్ బాగానే ఉంది. నాగమణి కంటే పోయి ప్రేరణతో ఒక మాట్లాడుతుంది ఏమనంటే, అరే వద్దని నువ్వు మళ్ళీ వేస్తే ఆమె తీసుకోదు, పెట్టండి మళ్ళీ ప్లేట్లో పెడితే నచ్చదు కదా అంటాడు. అసలు పెంటంతా చేసింది ఎవడబ్బా అంటే నాగమణి కంటే పెంట చేసింది. ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు విష్ణుప్రియ సింపుల్ తను వేసిన విధానం నచ్చలేదు విష్ణుప్రియ చెప్తుంది. అప్పుడు నాగమణి కంటే లేదు అని నార్మల్గానే వేసిందంటే కొట్లాటనే లేదు. ఆమె పోనీ సీరియస్ స్టోన్లో ఈమె హట్ చేసేలా వేసిందంటే ఆమె వేసినామకే నాకు డౌట్ రాలేదు. మా అబ్బాయి వచ్చి అడుగుతుంటే ఇట్లా మీరు చెప్పినట్టు నేను నార్మల్గా దోశలు వేసుకుంటే ఆమె వచ్చింది, ఆమె వేస్తే వాళ్ళు వేసుకోమని చెప్పాను. ఆ తర్వాత నాగమణి కంట ఏమని చెప్తే నేను వేసాను అని చెప్పింది. అంతే తప్పిస్తే కావాలని అట్లా ఏదో ఇంటెన్సిటీ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. అట్లా మనకు విజువల్ కూడా అట్లా కనిపించలేదు కదా. ఓకేనా,
అయితే నాగమణి కంటే ఏంటంటుంటాడు అంటే ప్రేరణ దగ్గరికి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, నువ్వు అంటే ఆమె నాతో మాట్లాడకుంటుంది, ఏం మాట్లాడద్దు, కళ్ళ ముందే నువ్వు రాంగ్ చేస్తావంటాడు ఆయన. నేనేం రాంగ్ చేస్తాను, ఆమె కూడా షాక్, రాంగ్ ఏం చేసింది, ఆమె నార్మల్గా వేసింది, వీళ్ళు తప్పు అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాడు, వీళ్ళు తప్పు అర్థం కాదు. ఎందువల్లంటే మొన్న లాస్ట్ వీక్లో సోనియాకి అసలు విష్ణుప్రియని సీత ఏదో అని చెప్పేసి విష్ణుప్రియ అల్లికి వస్తుంది, ఏంటంటే ఉమెన్ కార్డ్ వాడుతున్నావు వాడతావు అనేది ఒక మాట అనిందంట సీత విష్ణుప్రియని. నన్ను అట్లా అంటుందని చెప్పేసి ఆ మళ్ళీకి వస్తుంది. కట్ చేసి దాని నెక్స్ట్ డే ఇవి ఏం తప్పు చేశాను సారీ చెప్తా, ఏం తప్పు చేశాను చెప్పాను సీత అడిగినా సార్ విష్ణుప్రియ చెప్పదు. తర్వాత నువ్వు నన్ను ఇలా అన్నావంటే అవునా సారీ రాని అప్పుడు చెప్తుంది. సో విష్ణుప్రియకి ఎవరైనా చిన్న మాట అంటే అలిగి కూర్చోవడం అలవాటు ఉన్నట్టుంది. దాన్ని ఇక్కడ ఎవరు చేయని దానికి తప్పు కూడా ఆమె ఏదో చేశారనేసి ఊహించుకొని అది ఇది అనుకుంటే దాన్ని ఎవరు ఏం చేయరు. అది జరిగిన పాయింట్. సరే ఏదైతే ఉందో అది జరిగింది. అయితే ఆ ప్రేరణ అంటుంటుంది, అరే నేను ఒక సెకండ్ అన్నాను ఏమని వద్దని వేయని చెప్పేసి, కానీ ఆ తర్వాత మళ్ళీ అందరికీ ఆకలి ఒకటే కదా అని చెప్పేసి వేసాను. అప్పుడు అని అంటే ఆయన ఏమంటాడు, నాగమణి కట్టలేదు నువ్వు స్మైల్తో వేయాల్సి ఉండే అంటాడు. అరే నార్మల్గా వేసాను రాబాయ్ అని ఆమె చెప్తుంటాడు, నువ్వు స్మైల్తో వేయాలి ఈయనంటాడు. సరే మళ్ళీ నైట్ వచ్చి సరే సోనియా తీసుకొని వెళ్ళిపోయి అంటే మళ్ళీ ప్రేరణ వచ్చేసి దోశలు తీసుకొచ్చి మళ్ళీ విష్ణుప్రియకి ఇచ్చింది, ఆమె తినింది. సరే ప్రేరణ నిఖిల్ పైన ఏడ్చింది, అయిపోయింది, అంత బాగానే. కట్ చేస్తే మళ్ళీ ప్రేరణ ఏం చేసిందంటే నాగమణి కట్ట దగ్గరికి వెళ్ళి అరే నీ వల్లే విషయం పెద్దదైంది అని అంటది. అప్పుడు నాగమణి నా మీద బ్లేమ్ వేస్తున్నాం ఏంది, నువ్వు మిస్టేక్ చేస్తావు అని ఆయన అంటాడు. అతిపెద్ద బ్లండర్ చేసింది ఎవరైనా ఉంది అంటే అది విష్ణుప్రియ ప్రేరణ కన్నా నాగమణి కన్నా పెద్ద బ్లండర్ చేసి దానికి ఇంత విషయం కింద వేసింది. అలా అడిగినప్పుడే లేదు నాకు నార్మల్గానే అనిపించింది అని చెప్పేసి నువ్వు చూసింది చెప్పుంటే పడిపోయేది. కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఓవర్ బ్యాచ్ ఉంటుంది కదా, అతి బ్యాచ్ అంటాం కదా మనం, అతికాలు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్పాట్లో లేకపోయినా సరే అజ్జరిదో కొంపలు మునిపోయో తగలాడిపోయి అదే ఇదే అని చెప్పేసి గింత చేసే బ్యాచ్ అనమాట. అది ఆ గట్లనే జరిగింది, దానివల్ల జరిగింది తప్ప ఇందులో ఎవరి తప్పు లేదు. టెక్నికల్గా చూస్తే అసలు విష్ణుప్రియకి ఆమె మైండ్ సెట్లో ఉన్న మైండ్ సెట్లో అన్ని పిచ్చి ఉండొచ్చే కాక నువ్వు దాన్ని క్లారిఫై చేయాలి. కానీ ఇంకా అవును అలాగే ఇస్తుంది ఆమె అంటే ఆయన ఎట్లా మాట్లాడుతానంటే స్మైల్తో వేయాలంట, నువ్వు వెయ్యి అని చెప్పి మళ్ళీ వేస్తే ఆమె నచ్చదు కదా అంటాడు. వెయ్యి అని చెప్పి వేస్తే నచ్చదు అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు మరి, వద్దని వదిలేయచ్చు కదా. తీసుకుంటారు వాళ్ళు వద్దని పడేస్తారు, మళ్ళీ బ్లేమ్ వేస్తారు, అడుగుతారు మీరే వద్దంటారు, ఏదో పడేస్తారు మీరే, బ్లేమ్ వేస్తారు, మీరు అన్నీ మీరే వేస్తారు ఇంద్రభాయ్. అప్పుడు నాగమంటాడు విజువల్ చూసి తెలుస్తుంది ఎవరు తప్పు చేశారంటే అవును నువ్వెంత వరస్ట్ ఫీల్వో తెలుస్తుంది, పోరా అంటే మొత్తంగా ఎవరు ప్రేరణ అది జరిగిందంట. అయితే బేసిక్ ఏంటంటే అదే పాయింట్ సింపుల్, ప్రేరణ పాయింట్ ఏంటంటే టాస్క్ ఓడిపోతే నెక్స్ట్ స్టార్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ఒకవేళ మీరు టాస్క్ ఓడిపోయిన అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వారం ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఉన్నదాన్ని మేము దోశలు వేసుకుని తినాలనుకున్నాం తప్ప అంతకుమించి ఏం లేదు అని ఆమె పాయింట్ ఆఫ్ ఆమె క్లియర్గానే ఉంది, ఇందులో పెద్ద తప్పేం లేదు, ఎంత చేసిందల్లా నాగమణి కట్టే చేసినట్టు అనిపిస్తుంది. ఈ పృథ్వీరాజు సోనియా నిఖిల గొడవ ఏంటో అర్థమైతే లేదు. వాళ్ళిద్దరికంటే పక్కన పెడితే అసలు ఫస్ట్ ఒక మాట్లాడలేదు అంటే ఈ నిఖిల్ సోనియాలు కొంచెం అద్దు మీరుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సరే నీకు సోనియా అని చెప్పింది నాకు బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఇలా పరిచయం అయ్యాం, ఎన్జిఓలు పరిచయం అది ఇది అని చెప్పింది. సార్ మనకు అవసరం వాళ్ళ పర్సనల్ థింగ్స్ అది పక్కన పెడితే ఏడ పడతాడు చేతులు వేయడాలు, ఎప్పుడు పడతాడు కాకులు తీసుకోవడాలు, ఈ షో చూస్తుంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. మరి అది వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా బాగుంటుందని చేస్తున్నారా లేదంటే కలిసిపోయి ఓవర్ అతిగా చేస్తున్నారో తెలీదు, వాళ్ళకే తెలియాలి. అయితే కట్ చేస్తే ఏంటంటే పాయింట్ సోనియా ఏంటంటే సోనియా పృథ్వీరాజ్ని వచ్చేసి నువ్వు నాకు చెప్పడానికి ఏదో అనిందంటే అన్న పాపానికి ఆయన పృథ్వీరాజ్కి వచ్చి మళ్ళీ వస్తుండే తర్వాత అదే విషయాన్ని నిఖిల్తో షేర్ చేసిండు. ఆ తర్వాత పొద్దున చెప్పినట్టుండి నిఖిల్ సోనియాతోటి. సోనియా అంటుంది అరే నేను అట్లా అన్నారా నాకు తెలియదురా అంటే అప్పుడు నిఖిల్ అంటాడు అవును ఫస్ట్ గేమ్ స్టార్టింగ్లో వానన్ను గేమ్ ఎండింగ్లో నన్ను అన్నావు అంటే నేను సంచలక లెక్కలు అన్నానులే అనేసి అంటుంది అంతే. తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ వచ్చేసి ఇప్పుడు నేను ఫుడ్ టాస్క్ అయింది కదా దానికి సంబంధించి బిగ్ బాస్ అరేంజ్ చేస్తారంటే కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఫస్ట్ వచ్చేసి ఇది మన కాంతార్ టీం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కన్ఫెషన్ రూమ్లో పెట్టేసామని చెప్పడం అది స్టోర్ రూమ్లో పెట్టేసామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే శక్తి టీం ఎక్కువ గెలిచింది కాబట్టి రెండు గేమ్స్ గెలిచింది కాబట్టి వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. దాంతో కాంతార్ టీం ఒకటే గేమ్ గెలిచింది కాబట్టి వీళ్ళు వచ్చేసి నార్మల్ అంటే సర్ప్రైజ్ ప్లేస్ అది ఏంటంటే బిగ్ బాస్ జనరల్ స్టోర్కి వెళ్ళి షాపింగ్ చేసేటువంటి ఛాన్స్ ఇచ్చేసారనమాట. మొత్తంగా ఇద్దరు క్లాన్ కోసం షాపింగ్ చేయాలనేది టాపిక్ అండ్ లెక్క. సో ఫస్ట్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వేసి ఆయన లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చికెన్లు మటన్లు కూల్ డ్రింక్స్ అన్నీ ఆయన చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ఇంకో బజార్ మోగినప్పుడు ఈయన అభయ్ నవీన్ వెళ్ళేసి ఆయనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పప్పులు కూరలు తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసిన వాళ్ళకేమో మంచి బాస్కెట్లలో షాపింగ్ చేయాలి, అదే జనరల్ స్టోర్లో షాపింగ్ చేసిన వాళ్ళకేమో బస్తాలు సంచులు ఇస్తే సంచులు షాపింగ్ చేయాలి. ఇది భలే వెరైటీ అనిపిస్తుంది నాకు. సరే కట్ చేస్తే
కిచెన్ యూసేజ్ కాబట్టి బిగ్ బాస్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. అది ఏంటంటే వారం మొత్తంలో 14 గంటలు మాత్రమే మీరు కుకింగ్ చేయాలి, అందులో ఇవి ఇంక్లూడింగ్ కట్టింగ్స్ సహా అని చెప్పడం జరిగింది అనమాట. సో చూద్దాం. సో మొత్తంగా చెరువు 2 పొయ్యిలు వాడదామని చెప్పేసి ఒక ఒపీనియన్కి వచ్చేసి దాన్ని అలా చేసేసారనుకోండి. అంటే సామరస్యంగా పరిష్కరించుకోరు. మొదటి రోజు నాకు తెలిసి గంటన్నరే అంటే వాళ్ళు వండుకున్నట్టు. సో ఈ లెక్క ప్రకారం సరిపోతుంది అనుకుంటారు కదా. 7 రోజులు అంటే 7 గంటలు ప్లస్ 7 హాఫ్లు అంటే 8, 9, 10 గంటలు సరిపోతుందేమో. అంతే 10-11 గంటల గురించి కాదు కాబట్టి సరిపోతుండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ లెక్కతోటి ఇస్తారు కానీ. సరే నెక్స్ట్ వచ్చేసి మన టాస్క్ స్టార్ట్ అయింది. ప్రభావతి 2.0 టాస్క్, గుడ్ల టాస్క్. మనం గతంలో కూడా చూస్తుంటాం, చాలా ఈజీ. అంటే కొంచెం దాని ఏమంటారు, వైలెంట్ అయ్యేటువంటి స్కోప్ ఉన్నటువంటి టాస్క్ అనమాట, వైలెన్స్ కనిపించేటువంటి టాస్క్. సో టాస్క్ చాలా సింపుల్. ప్రభావతి అని చెప్పి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ టైం టు టైం కొన్ని గుడ్లని ఇస్తుంది. ఆ గుడ్లని మనం దాచిపెట్టాలి. బిగ్ బాస్ అడిగినప్పుడు కౌంట్ చెప్పాలి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటే వాళ్ళకి కొన్ని పవర్స్ రావడము ఏదో జరుగుతుంది. మొత్తం ఫైనల్ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటే లాస్ట్ వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో దట్ ఈస్ ద టాస్క్. సో సింపుల్. సో టైం టు టైం గుడ్లు ఇస్తుంది. ఆ ఇచ్చిన గుడ్లు మనం ప్రొటెక్ట్ చేసుకుంటే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కోవడం, గుక్కోవడం, కొట్లాడుకోవడం, వాటిని పట్టుకోవడం టాస్క్, పట్టుకున్నవి మన బుట్టిలో తెచ్చి పెట్టుకోవడం టాస్క్, పెట్టుకున్న వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం టాస్క్. ఇన్ని టాస్క్లు ఉంటాయి అనమాట. ఈ టాస్క్లో ఒక టాస్క్ అనిపిస్తుంది, ఇందులో 3 టాస్క్లు ఉంటాయి. సరే టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ కాగానే ఫస్ట్ పృథ్వీరాజ్ అటాక్ చేసి స్టార్ట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే పృథ్వీరాజ్ వచ్చేసి అభయనాన్ని పట్టుకునేసరికి ఆ తర్వాత మన యష్మి వచ్చేసి పృథ్వీరాజ్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చి పట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళు సైడ్ ఇటు కొట్టుకుంటే గేమ్ అక్కడ స్టార్ట్ అయిపోతుంటుంది, ఆడుతుంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే పృథ్వీరాజ్ స్టార్ట్ చేసింది వైలెన్స్ గేమ్ అనేది. ఆ తర్వాత ఒకటైతే చెప్తా, అందరు గుర్రం ఎక్కిరని చెప్పొచ్చు మనం. అసలే కోతి ఆపై కళ్ళు తాగిందని చెప్పినట్టు అందరూ వైలెంట్గా ఆర్డర్ స్టార్ట్ చేస్తారు. ఒక స్టార్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సర్కిల్ లెక్క అయిపోతుంది. నువ్వు నాది కూర్చొని నేను ఇది గుచ్చుకుంటాను, నువ్వు నన్ను వస్తే నిన్ను పడేస్తాను, నువ్వు నన్ను అంటావు నేను నిన్నంట. సో ఇక్కడ వీంది తప్పు వంద అని చెప్పి చూడాలంటే మనం 4 గంటలు ఫుటేజ్ పెట్టుకుని ప్రతి సీను, ప్రతి డైలాగ్, ప్రతి పాయింట్ రాసుకుంటే కానీ తెలియదు అది. ఎందుకంటే మనం 4-5 గంటలు జరిగినటువంటి ఆటను మనం 15 నిమిషాల్లో చూసేసి వీటి తప్పు వీడి ఓపెన్ జడ్జిమెంట్ చేయడం అంత ఈజీగా టెక్నికల్ హైలీ ఇంపాసిబుల్ థింగ్ కాబట్టి మనం కనిపించిన మాత్రమే చెప్పగలుగుతాం. కాకపోతే పృథ్వీరాజ్ పైన ఉన్న కంప్లైంట్స్ ఏంటబ్బా అంటే అభయనాన్ని కంట్లో వేలుగుచ్చాడని, దాంతోపాటు ఆదిత్య ఓం గారి మెడని ఇలా సైడ్ కన్నా నా మెడని ఇలా అన్న, నా మెడని ఇలా అని చెప్పి ఆయన కూడా అంటుండే అనమాట. ఇది జరిగింది. సో ఫస్ట్ రౌండ్లో కౌంట్ చెప్పాను బిగ్ బాస్ అడిగినప్పుడు. శక్తి టీం దగ్గర 21 ఉంటే కనుక కాంతా టీం దగ్గర 10 ఉంది ఫస్ట్. ఆ తర్వాత గేమ్ ఇంకా ముగ్గురికి వెళ్తుంటుంది. కానీ నాకు బాగా అనిపించింది ఏంటబ్బా అంటే యష్మి ఆట మంచిగా అనిపించింది. ఎందుకంటే మన ఆటలో దెబ్బలు తాగడం అనేది చాలా 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 కావాలి ఈ పర్టికులర్ గేమ్లో. ఓకేనా. అంటే ఈ మనకు నాగమణి కంటే పాయింట్ కూడా వస్తాయి, బట్ దానికోసం మాట్లాడే ముందు ఇది మాట్లాడదు. అయితే యష్మి అంటే అక్కడ గేమ్ ఏమైపోతుంది అంటే పృథ్వీరాజు అటాకింగ్కి వస్తుంది. పృథ్వీరాజు అటాకింగ్కి వచ్చినప్పుడు యష్మి టీం దగ్గర మీద కదా వచ్చింది అని యష్మి ఆయన్ని పట్టుకుంటుంది. ఇమీడియట్గా మళ్ళీ ఆదిత్య ఓం గారు చూసి పట్టుకుంటారు, ఎవరిని పృథ్వీ ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ఆ టైంలో ముగ్గురు కలిసి కింద పడతారు. కింద పడ్డప్పుడు ఒక ఆల్మోస్ట్ పృథ్వీరాజు ఈ ఆదిత్య ఓం గారు ప్రేరణ మీదకి ఇట్లా బొరిగినటువంటి పరిస్థితి, అంత బరువును. బట్ స్టిల్ ప్రేరణ డ్రెస్ పైకి వెళ్తున్నట్టు తప్ప ఏం క్వశ్చన్ చేయదు, కంప్లీట్ చేయదు. తను అడ్డుకుంటుంది. తర్వాత ఇమీడియట్గా మళ్ళీ సోనియా వచ్చింది చెప్పేసి మళ్ళీ సోనియా మీదకి వెళ్తే సోనియాని అడ్డుకుంటుంది. సో ఇట్స్ గేమ్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ మనం ఆడుకోవచ్చు, పడవచ్చు, కింద పడవచ్చు, బొరలొచ్చు, తొరలొచ్చు, కానీ దెబ్బలు తాకేటట్టు చేస్తున్నామని మనం దెబ్బలు తాకేటట్టు ఎందుకంటున్నానంటే ఆల్రెడీ నిఖిల్ చేస్తాడు కాబట్టి నాగమణి కంటే కొంచెం హట్ అయింది కాబట్టి అది కూడా మాట్లాడతారు. అయితే బాగా ఆడినట్టు అనిపించింది అమ్మాయి ఎవరు యష్మి, మంచిగా ఆడినట్టు అనిపించింది. అంటే మంచిగా ఆడటం సెన్సిబుల్గా ఆడుతూనే పాయింట్ పెట్టాలి, వాయిస్ రేజ్ చేయాలి. ఏదో మనం తక్కువ అనేది కాదు, బట్ స్టిల్ మనం ఆడాలి అంటే మళ్ళీ అలా ఇంకోటి ఎందుకు ఆడాలి అంటున్నానంటే నైనిక ఉంది నామినేషన్స్లో 2 పాయింట్లు పెట్టింది, అవి కూడా అంత గొప్పగా అనిపించలేదు. అంటే పెద్ద గట్టిగా మాట్లాడినట్టు అనిపించలేదు. కట్ చేస్తే నిన్ను గేమ్లోనే లేదు, సంచాలకుగా లేదు, గేమ్లో లేదు, అసలు ఏడా మాట్లాడినట్టు కూడా అనిపించలేదు. అట్లీస్ట్ వాళ్ళ టీం తరపున ఇది తప్పు ఇది ఒప్పు అని కూడా ఇక్కడ మాట్లాడినట్టు అనిపించలేదు. కట్ చేస్తే ఇయర్ కూడా గేమ్లో ఉంది అని గేమ్లో ఉంటే ఏడా అనిపించలేదు, ఫుటేజ్లో రాలేదు. ఇట్లాంటప్పుడు నువ్వు అంటే జనాలకు రిజిస్టర్ కాము కదా, రిజిస్టర్ కాకపోతే వెళ్ళిపోయి ఛాన్స్ ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, గేమ్ ఆడాలి, మన పాయింట్ పెట్టాలి, అవసరం ఆడవాలి, అవసరం లేనప్పుడు కూర్చోవాలి, ప్రతిరోజు గేమ్ ఆడాలి, నీ పాయింట్ పెడుతూ ఉండాలి, అన్నీ 100% ఇస్తుండాలి. దిస్ ఇస్ ద థింగ్ హ్యాపీన్. అది ఆ పాయింట్ ఎందుకు చెప్పాను, ఎందుకు యష్మి బాగా ఆడుతుందని చెప్పాను అంటే నైనిక అసలు కనిపించట్లేదు గేమ్లో, అసలు ఉందా లేదంటే డౌట్ కూడా రావచ్చు చాలా మందికి. అది ఆ పాయింట్ కోసం చెప్పాను. సరే నెక్స్ట్ వచ్చేస్తే మనం అయితే మెయిన్గా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు దెబ్బలు సెన్సిబుల్గా ఆడాలి. ఎందుకని అంటే నిఖిల్ వచ్చేసి నాగమణి కంటని ఇలా అంటే ఆయన ఇలా బయటకు వెళ్తూ ఉంటే కనుక ఇలా పట్టుకొని ఇలా అనేస్తేసరికి కింద జబ్బని పడిపోతాడు. పడిపోయి నేను చూసుకొని నిఖిల్ మళ్ళీ పరిగెత్తికి వెళ్ళిపోతాడు, పట్టుకెళ్ళిపోయి వేరే దగ్గర పనిలో ఉంటాడు. కొన్ని సెకండ్ల తర్వాత చూసారా జనాలు, అరే యష్మిని చూసారే నాగమణి పడిపోయిందని చెప్పేసి ఊరికొచ్చి అప్పుడు వాటర్ ఇచ్చి తర్వాత గేమ్ పాజ్ చేసి ఆయన లోపలికి పిలిచి బిగ్ బాస్ ట్రీట్మెంట్ అది ఇచ్చి పంపించాడు. బేసిక్ ఏమవుతుందంటే అంటే హార్డ్గా ఆడేస్తారు ఇవి, లైక్ నిఖిల్ కానీ మన పృథ్వీరాజ్ కానీ అంత హార్డ్గా ఆడితే కూడా జనాలు దెబ్బలు తాకుతాయి. దెబ్బలు తాకడం కూడా డేంజర్. ఆడాలి, ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడాలి.
గేమ్ ఫిజికల్గా ఆడాలి, తప్పులేదు, ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆడాలి. కానీ ఆడమన్నాం కదా అని నేను ఇష్టారాజ్యం కొట్టేస్తా, ఎత్తేస్తా, దుంకేస్తా, పడేస్తా, రక్కేస్తా, దట్ ఇస్ నాట్ ద గేమ్. ఆడడం కూడా సెన్సిబుల్గా ఆడడం ఇంపార్టెంట్. ఎస్. అయితే ఇందులో ఈ పర్టికులర్ టైంలో ఏమైందంటే పృథ్వీరాజ్కి ఆదిత్య ఓం గారికి చిన్న వర్డ్స్ అవుతాయి అనమాట. అదేంటంటే నువ్వు వైలెంట్గా ఆడకు అని ఆదిత్య ఓం గారు అంటే ఆడతా అని ఆయన పృథ్వీరాజ్ అంటాడు. ఆవేశం వద్దు అంటే ఆవేశం పడతా అని పృథ్వీరాజ్ అంటాడు. వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్ నీకంటే ఆ వార్నింగ్గా బొక్కల వార్నింగ్ అని ఆయన అంటాడు, ఎవరు పృథ్వీరాజ్ అంటాడు. తర్వాత దాంతో ఎవ్వాడు కూడా యూజ్ చేస్తాడు. సో ఆల్రెడీ మనం నాగిన క్లాస్ తీసుకుని నేను రెడ్ కార్డ్ ఇచ్చి బయట పంపిస్తాను చెప్పిన సరే నేను బుద్ధిగా మాత్రం రాలేదనిపించింది పృథ్వీరాజ్కి. మళ్ళీ వాడిండు ఏమంటాడు చూద్దాం ఇస్తారు నాకు మామ. సరే నెక్స్ట్ వచ్చేసి మనకంటే మెడికల్ రూమ్కి వెళ్ళాను. మెడికల్ రూమ్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న విష్ణుప్రియ ఇందాక ఒకటి అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. విష్ణుప్రియ ఏమంటుందంటే నబిల్తో నువ్వు నన్ను టచ్ చేసావంటుంది. నేను టచ్ చేయలేదు కదా, నేను నీ చేతులు పట్టుకున్నాను ఆయన అంటాడు. అవును నా చేతులు ఎక్కడున్నాయి, నా ఒంటి మీద ఉన్నాయి కదా అని ఆమె సెన్స్. అరే బాడీ ఇప్పుడు చేతులు అక్కడ ఉన్నాయి, నేను నిన్ను పట్టుకుని నేను గుడ్డు పట్టుకున్నాను, నీ గుడ్డు నీ చేతుల్లో ఉంది, నీ చేతులు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయి, అది జరిగింది థింగ్స్ అనమాట. సో నేను అక్కడ కింద చేతులు పట్టుకుంటే నేను నా బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నా అంటది. అది ఎక్కడ లాజికో నాకు అర్థం కాలేదు. సో నువ్వు గుడ్డు పట్టుకుని బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటా అంటే ఎలా, నువ్వు గుడ్డు చేతులు ఉంది నువ్వు దాన్ని పట్టుకున్నాం అనేది ఆయన పాయింట్. సో ఆమె ఏమంటుంది నా బాడీ పార్ట్స్ నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా అంటే, ఇప్పుడు నువ్వు అట్లా నా బాడీ పార్ట్స్ నా ఇష్టం ఏమైనా చేసుకుంటానని క్వశ్చన్ చేయొద్దు. వాడిని తప్పు నువ్వు నన్ను ముట్టుకున్నాను అన్నాడు ముట్టుకుని అనొద్దు. అప్పుడు ఆయన అంటాడు నబిల్ అంటాడు నీకు అంత భయం అనిపిస్తే మరి నువ్వు అక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వస్తే వాడు ఆడుతూ నువ్వు ప్రైవేట్ పార్ట్స్లో దాచిపెట్టుకుంటావు, మళ్ళీ అంత అయిన తర్వాత అయ్యో ముట్టుకున్నారు పట్టుకున్నారు అంటే కరెక్ట్ కాదు కదా అని ఆయన పాయింట్. నేను నిజంగానే కావాలని చేసిందని వీళ్ళు డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. బట్ గేమ్లో పార్ట్గా అనుకోకుండా జరిగిందని మనం ఏం చేయలేము, సెన్సిబుల్ థింగ్స్ కాబట్టి మనం అంటే టూ జడ్జిమెంటల్గా ఉంటే సరి కాదు. కానీ బట్ ఆమె అంటే నువ్వు చెప్పినప్పుడు చెప్పే పాయింట్స్ ఏవైతుందో వాటిని చూస్తే మనం జడ్జిమెంట్ చేస్తాం. ఆమె ఏముంటుంది నా బాడీ పార్ట్స్ నా ఇష్టం నేను ఎక్కడైనా పెట్టుకుంటాను కానీ నువ్వు ముట్టుకోవద్దు అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది. నువ్వు బయటకు ఇలా పట్టుకుంటే నేను ఎందుకు నేను ముట్టుకుంటాను ఆయన పాయింట్. సో నువ్వు నా బాడీలో దాచిపెట్టుకొని మళ్ళీ నువ్వు ముట్టుకున్నావంటే ఇక అది మనం అంతే అలాగే మాట్లాడాల్సి వస్తుంది ఒక పాయింట్. సరే బిగ్ బాస్ అది ఆయన మెడికల్ రూమ్ నుంచి నాగమణి బయటకు రాగానే వీళ్ళు అంటాడు అబ్బాయి అంటాడు అరే నువ్వు రెస్ట్ తీసుకురా బయట చేసేపు అంటాడు. లేదు నేను ఆడతా అంటాడు. ఆడతాను లోపల ఏడుస్తాడు. ఏడిచి నా భార్య పిల్లలకు అంటే దిస్ ఇస్ మై లైఫ్, నా పిల్లం బిడ్డలు కావాలంటే షో గెలవాల్సిందే అని మాట్లాడతాడు. అరే కరెక్టే రాబాయ్, షో కంటే కూడా నీ ప్రాణం ముఖ్యం కదా, రెస్ట్ తీసుకొని వాళ్ళంటే ఏడు. సరే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తే కౌంటింగ్ స్టార్ట్ చేయమంటాడు. కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు శక్తి టీం వాళ్ళకి దగ్గర 66, దాంతో కాంతర్ టీం దగ్గర 34 ఉంటాయి గుడ్లు. దాని తర్వాత అతి బిగ్ బాస్ ఏం చెప్పారంటే అతి తక్కువ ఉన్న టీం నుంచి ఒకటి సభ్యున్ని తీసేసారని చెప్పారు. ఆ తీసేసే అధికారిని అపోనెంట్ టీం ఎవరికి అంత శక్తి టీం దగ్గరనే కదా శక్తి టీంకి ఇచ్చారు. అంటే కాంతార టీం నుంచి ఒక మంచి తీసేసేయాలి అన్నప్పుడు శక్తి టీం వాళ్ళు నబిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబిల్ని తీసేస్తారనమాట. అంటే వాళ్ళ టీం నుంచి ఇప్పటి నుంచి నబిల్ కనిపెట్టి ఈ పర్టికులర్ గేమ్లో కట్ చేస్తే నబిల్ వచ్చేసి బిగ్ బాస్ సంచాలకులుగా ఆనందించారు. గేమ్కి సంచాలకు ఉండాలి కాబట్టి ఇది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అండ్ గేమ్ ఇప్పటికీ అయిపోలేదు, రేపు కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో వస్తే లైక్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.